హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అస్మిత వరల్డ్. టుడే రెసిపీ పప్పుచారు. నాకైతే చాలా ఇష్టం. మరి మీలో ఎంత మందికి పప్పుచారు అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. పప్పు కుక్కర్ లోకి 1.5 కప్పుల కందిపప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులోకి 2 కప్పుల వాటర్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని 5 విజిల్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి. ఆయిల్ వేయడం వలన పప్పు అనేది కుక్కర్ నుంచి బయటకు రాకుండా ఉంటుంది. ఇప్పుడు పెద్ద గిన్నె పెట్టుకొని హీట్ అయ్యాక 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. పెద్ద బౌల్ పెట్టుకోవడం వల్ల మనకి పప్పు చారు అనేది మరగడానికి మంచి ప్లేస్ ఉంటుంది, సూపర్ గా మరుగుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు వరకు మెంతాకు వేసుకొని మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సాంబార్ లో మెంతాకు వేస్తే పప్పుచారుకి రుచి అనేది చాలా బాగా కుదురుతుంది. ఈసారి పప్పుచారు చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా ట్రై చేసేయండి. కానీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మెంతాకు వేసినప్పుడు ఖచ్చితంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, లేదంటే చేదు వస్తుంది. సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న 6 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పుచారులోకి మనం ఎలాంటి బయట నుంచి సాంబార్ మసాలా కానీ పప్పుచారు మసాలా కానీ యూజ్ చేయట్లే. ఇంట్లో ప్రిపేర్ చేసిన వాటితోనే చాలా రుచిగా కుదురుతుంది. మీరు ట్రై చేసేయండి. ఫ్రెష్ గా కట్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కంపల్సరిగా పప్పుచారులో వేసుకుంటేనే రుచి అనేది అద్భుతంగా ఉంటుంది. కట్ చేసుకొని పెట్టుకున్న ములక్కాడ ముక్కలు వేసుకొని ఆయిల్లో ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. సాంబార్ లో మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్ని వేసుకోవచ్చు. ఎన్ని వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకుంటే అంత కమ్మగా ఉంటుంది పప్పుచారు. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఒక 10 వేసుకోవాలి. ఎంత వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే పప్పుచారు అనేది అంత టేస్టీగా కుదురుతుంది. నాకైతే వెల్లుల్లిపాయలు ఆయిల్లో ఫ్రై అయ్యేప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది ఆ స్మెల్. మీలో ఎంతమందికి వెల్లుల్లిపాయల ఫ్లేవర్ ఇష్టమో కామెంట్ చేసేయండి. సాంబార్ లో కంపల్సరిగా మర్చిపోకుండా వేయాల్సిన ఇంగ్రీడియంట్ వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయలతోనే టేస్ట్ అనేది సూపర్ గా ఉంటుంది. బయట ఏవేవో మార్కెట్ లో సాంబార్ పొడి అని రసం పొడి అని దొరుకుతూ ఉంటాయి. అవి ఏమీ యూజ్ చేయకుండా ఈసారి మీరు పప్పుచారు ఇలా చేయండి, చాలా పర్ఫెక్ట్ గా కుదురుతుంది. ఇందులోకి కట్ చేసుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. సాంబార్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ సోరకాయ. సోరకాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ మనం ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల సాంబార్ లో తిన్నప్పుడు సూపర్ టేస్టీగా ఉంటాయి, లేదంటే పచ్చి పచ్చిగా వస్తాయి ఆయిల్లో ఫ్రై అవ్వకపోతే. అందుకని మనం ఆయిల్లో ఒక 2 మినిట్స్ అన్నా కంపల్సరిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇలా ముక్కలకి మనం ఉప్పు వేయడం వల్ల పప్పుచారులో తిన్నప్పుడు చప్పగా అనిపించకుండా టేస్టీగా ఉంటాయి. మనం పెళ్లిళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ మనకి సాంబార్ వడ్డిస్తూ ఉంటారు కదా, ఎంత బాగుంటుంది కదా రుచి. సేమ్ యాజ్ టీజ్ గా ఇలానే ఉంటుంది, ట్రై చేసేయండి. 2 టమాటో ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, పప్పుచారు చేసినప్పుడు టమాటో ముక్కలు అనేవి లాస్ట్ గా వేసుకోవాలి. ఎందుకంటే టమాటో ముక్కలు వేసామంటే వేరే ముక్కల్ని ఉడకనివ్వదు. ఇలా ముక్కలన్నీ ఫ్రై అయ్యాక ఇందులోకి 2 టీ స్పూన్ల కారం వేసుకొని ఒకసారి ముక్కలకు పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి. ముందుగా మనం కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి పప్పుచారు కోసం. ఇలా ముందుగా నానబెట్టడం వలన మనకి చింతపండు నుంచి రసం అనేది ఎక్కువగా వస్తుంది. ఇలా చింతపండు నుంచి రసం అంతా తీసుకొని మనకు కావలసినంత యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ పులుపు ఉండకూడదు, మీడియం పులుపు ఉంటే పప్పుచారు అనేది రుచిగా కుదురుతుంది. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ మంచిగా బాయిల్ చేసుకోవాలి. ముక్కలకు మంచిగా పచ్చిపులుసు అంతా పట్టి కమ్మగా ఉంటాయి. ఇప్పుడు మనం లాస్ట్ గా పప్పుచారు రెడీ అయింది అన్నప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న పప్పులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, పప్పుచారులో మనం ఎలాంటి మసాలాలు వేయకుండా, ఎలాంటి పిండి కానీ పౌడర్ కానీ వేయకుండా ఎంత చిక్కగా వచ్చింది. కొంచెం పప్పుచారులో పప్పు ఎక్కువగా వేసుకుంటే కమ్మగా ఉంటుంది. నాకైతే పప్పుచారు చిక్కగా ఉంటేనే ఇష్టం. మీకు కొంచెం పప్పు అనేది తక్కువగా ఉండాలి అనుకుంటే కొంచెం క్వాంటిటీ తగ్గించుకుంటే సరిపోతుంది. దేంతో తిన్నా అంత సాటిస్ఫాక్షన్ ఉండదు, ఒక ముద్ద పప్పుచారుతో తిని చూడండి, అంత కమ్మగా ఉంటుంది. మరి మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే సాంబార్ లవర్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. వీడియో నచ్చిందా? మరి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.